ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనము సాధారణంగా మనం అందరం కూడా చదివిన వాక్య భాగం అంతా ఇక్కడ దేని గురించి మాట్లాడేది అనేది మనకు తెలుసు. ఇంతకుముందు ఆ పై వాక్య భాగం మనం ధ్యానిస్తే 11వ వచనం వరకు రకరకాల వరాలు ఉంటాయి ఒక్కొక్కరికి అని చెప్తారనమాట. ఆత్మ వరాలు, కొంతమందికి స్వస్థపరిచే వరం ఉంటుంది, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది, కొంతమందికి అద్భుత కార్యాలు చేసేటువంటి వరం ఉంటుంది, కొంతమందికి విశ్వాసం అనేటువంటి వరం ఎక్కువ ఉంటుంది. విశ్వాసం అంటే చాలా డీప్గా విశ్వాసంలో ఉంటారు కొంతమంది. సో భాషలు మాట్లాడేటువంటి వరం కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కృపావరాలు అనేవి దేవుడు ఇచ్చేవి. సో ఇవి వివరిస్తున్నారంటే ఆత్మ వలన అని రాయబడింది. ఒకే ఆత్మ వలన ఈ 11వ అధ్యాయం మొదటి 11వ చదువుతూ ఉంటే ఒకే ఆత్మ వలన ఇవన్నీ కూడా జరిగినట్టు చూస్తూ ఉంటాం. కిందికి మనం వెళ్తూ ఉంటే 12వ వచనం అంట, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సో ఒక్కటే బాడీలో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కానీ సో ఒకటే బాడీ. సో చెయ్యి, కాలు, కన్ను, చెవులు అన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి కానీ ఒకటే బాడీ అని చెప్తాను అనమాట. తర్వాత కింద 13వ వచనంలో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. సో యూదులైనా, గ్రీస్ దేశస్తులైనా, దాసులైనా, స్వతంత్రులైనా మనమందరము కూడా ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అంతే బాప్తిసం పొందుతుంది రాయబడింది. సో ఇక్కడ వన్ బాడీ డిఫరెంట్ పార్ట్స్. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను సంఘానికి శిరస్సు అని చెప్పాను. ఆయన మెయిన్ ఆయనే. సో ఆయన శిరస్సు బాడీకి అన్ని పార్ట్స్ అని అతుకుబడి ఉంటాయి. సో తర్వాత డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ గ్రూప్స్, కానీ ఒకే బ్యాప్టిజం అని రాయబడింది. సో మీరందరూ కూడా డిఫరెంట్ పర్సన్స్ అయినా కానీ ఒకటే బాప్తిజము, ఒకటే ఆత్మ కదా. మనం అందరం కూడా ఒక్క ఆత్మ అందే పాఠం చేసిన వారు, ఒకటే ఆత్మ కదా, పరిశుద్ధాత్మ దేవుని అందు మనం అందరం కూడా ముద్రించబడ్డామని మొదటి అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మీరు ఏదైతే వాక్యం వింటారో విన్న తర్వాత ఆ వాక్యం యందు విశ్వాసం నుంచి మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ యందు ముద్రించబడ్డారు. సో ఇక్కడ అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకటే ఆత్మ యందు మనం ఉన్నవాళ్ళము. సో ఒకటే బ్యాప్టిజం అంటే మనం నీటి బ్యాప్టిజం అనుకోవచ్చు, లేదంటే దేవుని ఆత్మ చేత బాప్తిసం పొందిన వాళ్ళని అనుకోవచ్చు. సో ఒకటే బాప్తిజం, అందరూ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా. ఒకవేళ మనం నీటి బాప్తిజం అనుకుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం తీసుకుంటున్నాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే ఒక్కటే నీటి ద్వారా ఉదకంతో స్నానం చేసిన వారే అంటాడు. ఉదకం అంటే మనం ఏదైతే అనుకుంటామో మనం నీళ్ళలో మునుగుతాం కదా, బ్యాప్టిజం, అది ఇక్కడ చెప్పలేదు దాని గురించి. అక్కడ దేవుని యొక్క వాక్యం గురించి చెప్పిందన్నమాట. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం స్నానం చేసిన వారమై పవిత్రమైన ఉదకం అది. ఇప్పుడు మనం మునిగేటువంటి నీళ్ళు పవిత్రమైన ఉంటాయి. ఎక్కడో చెరువులనో, ఎక్కడనో, లేదంటే ఒక సంపులో ఎక్కడనో మనకు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు వాటి వాల్యూ లేదు. ఇక్కడ ఏమైందంటే మొదటి అది ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటారంటే 22 చదువుతూ ఉంటే అక్కడ ఉదకముతో స్నానం చేసిన వారమే అని రాయబడింది. సో ఒకటే ఆత్మయందు మనము ముద్రించబడ్డాము. తర్వాత ఒకటే బాప్తిసం తీసుకున్న వాళ్ళం మనందరం కూడా. సో డిఫరెంట్ పీపుల్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళ ఉండొచ్చు, లేదంటే వేరే జాతి వాళ్ళ ఉండొచ్చు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళ ఉండొచ్చు, కానీ అందరం కూడా ఒకటే అని రాయబడింది. ఆ తర్వాత మనం ఇక్కడ కిందికి చదువుతూ ఉంటే 18వ వచనం చదవము ఒకసారి. అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అంటే చిత్త ప్రకారం, అకార్డింగ్ టు హిజ్ విల్, మన విల్ కాదు. దేవుడు తన చిత్త ప్రకారము ఎక్కడి నుంచిందంట, తన శరీరంలో ఉంచాడు. ఎవరిని? ప్రతి ఒక్క పార్ట్ను. ఇప్పుడు మన బాడీలో ఏమన్నా ఉందంటే దానికి ఒక పర్పస్ ఉంది. చెయ్యి ఉందంటే దీనికి ఒక పర్పస్ ఉంది, కన్ను ఉందంటే దానికి ఒక పర్పస్ ఉంది. ప్రతిదానికి దాని యొక్క ఉద్దేశ్యం ఉంది కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు,
ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వర్క్ అకార్డింగ్ టు హిస్ విల్. దేవుని యొక్క చిత్తానికి బట్టి ప్రతి ఒక్క పార్ట్ దాని యొక్క పని కలిగి ఉంది. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, అయితే దేవుడు అవయములలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. సో అవన్నీ ఒక్క అవయం అయితే శరీరం ఎక్కడ? సో అవన్నీ కూడా ఒకటే అవయమా? కాదు. సో అన్నీ తయారైన బాడీ, ఒక బాడీకి ఇవన్నీ కూడా అతకబడి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ వాటి పని ప్రకారము వాటి ఉద్దేశం ప్రకారం ఉన్నాయన్నమాట, ఉట్టిగా లేవు. సో ఇంకేమంటున్నాడు 20 క్వశ్చనంలో, కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనంగా కనబడినవి మరి అవశ్యములే. మరి అవశ్యం అంటే ఇంపార్టెన్స్ అనమాట, అవి తప్పనిసరిగా కావాలి అన్నట్టుగా. సో బాడీలో ఏదైతే వీక్ ఉంటుందో సో దానికి బాడీ ఏం చేస్తుంది అంటే దానికి ఎక్కువ పోషకాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మన బాడీ ఉంటుంది కదా, ఎక్కడైతే వీక్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్కు ఏం చేస్తుంది, అప్పుడు దానికి ఎక్కువ ఆహారం అవసరం ఉంటుంది, దానికి ఎక్కువ బలం అవసరం ఉంటుంది. కాబట్టి ఈ బాడీ ఏం చేస్తుంది అంటే దానికి ఎక్కువగా, అంటే దేవుడు మనకు మన టీం వర్క్ ఎందుకు ఇచ్చినారని చెప్పడానికి పని చెప్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరికి ఒక రకమైన వర్క్ ఉంది. సో కొన్ని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఏం చేయాలి ఇప్పుడు? సో ఐక్యంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది నా పని కాదు, మీరు అదే ఉంది అన్నమాట. 13, 14, 15 వర్షాల్లో నేను కన్ను కాదు కనుక నేను బాడీలో పాటు కాదు, లేకపోతే నా పనిది కాదు అని కాకుండా, సో ఇక్కడ మెయిన్గా దేని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చిందంటే యూనిటీ. ఈ అధ్యాయంలో 12 నుంచి చూస్తూ ఉంటే ఐక్యత గురించి మాట్లాడుతూ వచ్చినాను అనమాట. సో బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు నేను రాస్తున్నట్టు ఏం చేస్తుంది, ఇప్పుడు చెయ్యి పని చేస్తుంది, అట్ ద సేమ్ టైం నా మైండ్ పని చేస్తుంది, అట్ ద సేమ్ టైం నా కళ్ళు కూడా పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వు నాకు మాట్లాడినప్పుడు నాకు ఏమొస్తుంది, నాకు వినబడ్డప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ చూసుకుంటూ నేను రాయాలి, కళ్ళు పని చేయాలి, నాకు చెయ్యి కూడా పని చేయాలి. లేదు నేను నా కళ్ళు పని చేయకుండా నేను రాస్తుంటే సో ఏం చేయలేము మనం. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఇంపార్టెన్స్ అనమాట. ప్రతిదీ కూడా మనకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏదైనా కానీ అవి మనమందరం కూడా కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. నేను అది చిన్న పొజిషన్ కదా, నేను ఇంతే చేస్తా అనిగా తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు. సో ఉన్నటువంటి కొద్ది రోజులు మనకు దేవుడు అవకాశం ఇచ్చేటువంటి ఈ ఛాయిస్ ఇచ్చాడు కదా. సో దీనిలో మనం ఉన్న కొద్ది టైంలోనే మన యొక్క పనిని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం చదువుతూ ఉంటే ఇక్కడ బలహీనమైన దానికి ఎక్కువ ఇవ్వాల్సినట్టుగా, లేదంటే శరీరంలో ఏదైనా మంచిగా పనిచేసినప్పుడు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎవరైనా మంచిగా ఉన్నతంగా ఏమన్నా అయ్యారనుకో, అప్పుడు ఏమంటారు, అందరి ఫ్యామిలీకి అందరికి మంచి పేరు వస్తుంది కదా. అంటే అందరికి మంచి పేరు వస్తుంది. బాడీలో ఏదైనా మంచి పని చేస్తే బాడీకి అంతా, ఇప్పుడు ఒక చెయ్యి మంచి పని చేసిందా, చెయ్యి మంచి పని చేసిందబ్బా, చెయ్యి మంచి పని చేసినప్పుడు చెయ్యికి మెచ్చుకుంటాడు, ఆడు చెయ్యికి మెచ్చుకోడు, మొత్తం నన్ను ఒక పర్సన్ మొత్తాన్ని మెచ్చుకుంటాడు, బాడీకి అంతా మెచ్చుకుంటాడు. సో అందుకే ఇక్కడ ఈ 25-26 ఏమిటంటే నీ యొక్క పని నువ్వు కరెక్ట్గా చేస్తే, నీది ఏదో పార్ట్గా ఉన్నావో ఆ పని కరెక్ట్గా చేస్తే మొత్తానికి కూడా మంచి పేరు వస్తుంది. సో ఇక్కడ కాగా 26వ వచనం, కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడింది. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మీరందరూ ఎట్లా ఉన్నారంట, క్రీస్తు యొక్క పనివారు, క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నారు, వేరు పనులు ఉన్నారు. కానీ ఒక అవయవం పనిచేస్తున్నప్పుడు అన్నీ కూడా దానితో కూడా శ్రమ పడతాయంట. సో ఒకళ్ళు ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ప్రెసిడెంట్ కదా, అన్ననే పని చేసుకోవాలి అట్లా కాదు. సో మనతోనైతే మనం కూడా అలాగే సహకరించాలి. లేదంటే ఇప్పుడు ప్రెస్ సెక్రటరీ అక్క ఉంది, సో అక్క కూడా సందర్భంలో టైం అందుబాటులో ఉండదు, లేకపోతే మీకు వీలు కాదు సార్. సో మనం ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీ అనేది మనం మీద వేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. టీం వర్క్
ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నేను 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను ప్రేమ వలన ఆదరణయైనను ఆత్మయందు ఏ సాహసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గల వారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణం చేయండి. చూడండి ఇక్కడ ఏమంటుందంటే 2వ వచనం దాకా, మీరు ఆత్మయందు ఏ సావాసమైనను ఏమిటంట దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగి ఏమంటున్నాడు, ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గల వారిగా ఉండండి. తర్వాత ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు. ఒక్కదాని అందండి మనకు ఉన్నటువంటి పని ఏంది ఒకటే. సో మనకి ఉన్నటువంటి వర్క్ ఏంటంటే మనం అనుకుంటాం మనకు రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మనకు వర్క్ ఈజ్ వన్ బట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్. ఒకటే పని, నా పని నీ పని కాదు, అందరి పని మనందరి పని అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఒక పని మొత్తం ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కటే పని చేస్తున్నాం మనం అందరం కూడా. ఒక్కటే పని కంప్లీట్ చేయాలంటే నీకు అప్పగించిన పని చేయాలి, నీకు అప్పగించిన పని చేయాలి, నీకు అప్పగించింది చేయాలి. లేదు నేను అంటే అది ఏమవుతుంది, పని ఇన్కంప్లీట్. సో అట్ ద ఎండింగ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు మన చిట్టంతా బయట పడుతుంది. ఏమవుతుంది, వీ డన్ ఇన్కంప్లీట్ వర్క్ అని వస్తుంది. సో ఇక్కడ ఇది రెస్పాన్సిబిలిటీ కాదు, అంటే రెస్పాన్సిబిలిటీస్ కాదు, బాధ్యతలు కావు. బాధ్యత అంటే ఫ్లూరల్ అంటే ఎక్కువ మంది అనుకుంటాం మనం, నా బాధ్యతలు ఇవన్నీ కూడా అనుకుంటాం. ఒకటే బాధ్యత అందరం చేస్తున్నాం. అర్థమైనా క్వశ్చన్? ఒకటే రెస్పాన్సిబిలిటీ బట్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. ఒకటే రెస్పాన్సిబిలిటీ, ఒకటే పని. సో ఇది